హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ బ్లాగ్స్. ఇవాళనైతే నేను శిల్పకళ ఆర్ట్స్కి అయితే వచ్చేసిన నిజామాబాద్లో. మన ఈ శిల్పకళ ఆర్ట్స్ లొకేషన్ వచ్చేసి మా మాధవ్ నగర్ ఇటు సైడ్ వెళ్తే మాధవ్ నగర్ నుండి ఇటు నిజామాబాద్ వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో అయితే రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంటుంది. దానికంటే 50 మీటర్స్ ముందు ఒక రూట్ ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్లో. ఆ సీదా వచ్చేసినాం అనుకో శిల్పకళ ఆర్ట్స్. ఇక్కడ లోపల వస్తారు మొత్తం కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వినాయకులు అయితే లోపలికి వెళ్ళి మనకు శివన్న అయితే ఉంటాడు. శివన్నతో అయితే మొత్తం మాట్లాడేద్దాం. అన్న మొత్తం మనకు వినాయకుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వచ్చేసారు, లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, లోపలనైతే మనకైతే శివన్న రెడీ ఉన్నాడు. మనకైతే మొత్తం వినాయకుల గురించి అయితే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ శివన్న. జై గణేష్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దగ్గర అయితే ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు వినాయకులు తయారు చేస్తారు? 6 నుంచి 4 నుంచి 7 వరకు ఉన్నాయి. ఓకే, లోపల అయితే చూసుకుంటే అయితే మొత్తం కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అయితే కనిపిస్తుంది. మనకైతే వినాయకుడు ఎన్ని ఫీట్స్ ఉంటాయన్న? ఇదన్నా ఇది 5.5 ఉంటుంది అన్న. 5.5 ఫీట్స్ ఉంటుంది. 5.5 ఫీట్స్ ఉంటుంది. ఎలుక పైన కూర్చొని ఉన్నది మనకు. ఎలుక పైన కూర్చున్న గణపతి. ఇంకా కొద్దిగా ఓన్లీ గోల్డ్ వర్క్ కావాలా. గోల్డ్ వర్క్ ఇంకా 2 days లో అయిపోద్ది. ఓకే, బుకింగ్ చేసుకునే వాళ్ళకి బుకింగ్ కూడా ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోతుంది. మన దగ్గర అయితే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అంట. తొందరగా వచ్చేసేయండి. చిన్న వినాయకులు, చిన్న పిల్లలు గల్లీలో చిన్న వినాయకులు పెడతారు కదా, వాళ్ళందరూ వచ్చేసేయండి. లోపల అయితే చాలా కలర్ఫుల్ ఉన్నాయి. లోపల మొత్తం వినాయకులు అయితే ఖాళీ మనకు గోల్డ్ ఫినిషింగ్ వరకు ఒక్కటి కంప్లీట్ చేయాలి. ఆల్మోస్ట్ మొత్తం అయితే అయిపోయింది. సో శివన్న, మనకైతే ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాయన్న? ఇదన్నా 7 ఫీట్స్ ఉంటాయి అన్న. 7 ఫీట్స్ వరకు 7 ఫీట్స్ ఉంటది. ఓకే, ఇంకా దీనికి ఇంకా వర్క్ ఉంది. వర్క్ అయిపోయింది అనుకో ఇంకా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇప్పుడైతే గోల్డ్ కాలేదు కాబట్టి కొంచెం ఇట్లా కనిపిస్తుంది. గోల్డ్ అయిన తర్వాత ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మనకు మొత్తం హైలైట్ అనిపిస్తుంది అన్నమాట. గోల్డ్ ఫినిషింగ్ తో ఉంటే ప్రతి ఒక్క వినాయకుడు అయితే ఇంకా మంచి నీట్ ఫినిషింగ్ తో అనిపిస్తుంది. పక్కకైతే మనకైతే సింహం కనిపిస్తుంది అన్న. సింహం ఉంది, ఇంకా ఎలుక వస్తుంది, ఇంకా కొన్ని అచ్చటి కూడా ఉన్నాయి, వస్తే త్వరలో. ఇంకా దీంట్లో అయితే యాడ్ చేస్తారంట. ఎలుక కూడా ఇంకా లేదు, ఎలుక కూడా యాడ్ చేస్తారంట. ఇంకా లోపలనైతే సేమ్ ఇట్లాంటి మోడల్ వినాయకులు ఇక్కడ నుంచి అక్కడ దాకా లాస్ట్ దాకా ఎన్ని పీసెస్ తయారు చేశారన్న? ఈ షెడ్ లో ప్రస్తుతానికి ఉన్నాయంటే ఈ మోడల్ పీసెస్ అంటే 25 ఇట్లా చేసాము. ఓకే, 25 ఉన్నాయి. ఇవి 25 ఉన్నాయి. ఇవి 25. ఒక్కొక్క మోడల్ కి 25 పీసెస్ చేసినాం. ఒక్కొక్క ఎవ్రీ మోడల్ కి అయితే మనకు అన్న దగ్గర అయితే 25 పీసెస్ అయితే ఉన్నాయి ఒక్కొక్క మోడల్ కి సంబంధించిన వినాయకులు. ఇంకా వేరే మోడల్ వినాయకులను కూడా వద్దాం. సో శివన్న, మనకైతే ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఇదన్నా 5 ఫీట్స్ ఉంటాయి. కరెక్ట్ 5 ఫీట్స్ ఉంటాయి. ఇంకా గోల్డ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా అవుతుంది. ఇంకొక త్వరలో అయిపోద్ది. మనకు ఈ మోడల్ అయితే చూస్తారు కదా, గుర్తొచ్చి ఉంటాయి అందరికి. ముంబైలో ఫేమస్ గణపతి లాల్బాగ్. ఇటు సైడ్ అయితే మనకు వేరే మోడల్ వినాయకుడు కనిపిస్తుంది అన్న. ఇది ఎన్ని ఫీట్స్ ఉంటది అన్న? ఇది 5.5 ఉంటుంది. 5.5 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు. ఈ వినాయకుల స్పెషల్ ఏందన్న? కలర్ డిఫరెంట్ చేసాము. ఓకే, డిఫరెంట్ కలర్ ఉంది. ఇంకా డిఫరెంట్, ఇంకా గోల్డ్ గానీ, ఇంకా పంచ వర్క్ గానీ, కండువా వర్క్ గానీ అన్ని ఇంకా యాడ్ చేసేటివి ఉన్నాయి. ఇంకా త్వరలో యాడ్ చేస్తారు. ఇంకా కండువా వేసే వాళ్ళు ఇంకా రాలేరు, వస్తున్నారు. అది కూడా తొందరగా యాడ్ చేసేస్తాం. దీనికి గణేష్ లో కూడా ఉంది. ఆ గణేష్ లో కూడా ఇంకా దీనికి బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే కూడా ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇంకా మనకు స్పెషల్ ఈ వినాయకునికి బ్యాక్ డ్రాప్ ఏమన్నా కావాలంటే కూడా మనకు యాడ్ చేసి ఇస్తారంట. మన చేతిలో అయితే గదనైతే పట్టుకొని ఉన్నాడు వినాయకుడు. చూసుకున్నట్టయితే మంచిగా కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఈ లోపల అయితే ఈ మోడల్ వినాయకుడు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లోపల మొత్తం. ఇంకా అటు సైడ్ వెళ్ళి చూద్దాం. సో శివన్న, మనకైతే ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాయి వినాయకుడు? ఇది కూడా 5.5 ఉంటుంది అన్న. 5.5 ఉంటది. తమర పూపం పైన కూర్చుంది గణపతి. స్పెషల్ చూడండి, స్పెషల్ గా ఇంకా కండువా కూడా వస్తుంది. పంచవర్క్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మరియు ఇందులో త్రిశూలం వస్తుంది. ఇందులో శేషనాగ్ వచ్చింది. దీని కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ ఉంది. దీనికి కూడా మనకు బ్యాక్ డ్రాప్ ఆర్చ్ అయితే పెట్టుకోవచ్చు అంట. ఒకవేళ మనకు కావాలంటే చూస్ చేసుకుంటే అన్నాళ్ళు అయితే పెట్టిస్తారు. ఇంకా కిరీటంలో అయితే మనకు చూసుకుంటే వెంకటేశ్వర స్వామి రూపం అయితే ఇచ్చేసారు అన్నమాట. లోపల కూడా ఇంకా వేరే మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకు డిఫరెంట్ కలర్స్ అయితే వేసారు అన్నమాట. మనకు వినాయకుడికి అయితే చూడండి, మొత్తం బ్లాక్ కలర్ ఈ వినాయకుడు. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ కూడా ఒక స్పెషల్ డిఫరెంట్ లుక్ అన్నమాట. మొత్తం బ్యాక్ డ్రాప్ లో అయితే బ్లాక్ ఇచ్చారు ఇక్కడ వినాయకునికి అయితే. ఇంకా బ్లాక్ కోటేమన్నా, ఇంకా దాని మీద పైన ఇంకొస్తాయి. ఇంకా వేరే కూడా యాడ్ చేసేది ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయినాయి అటు సైడ్. ఇంకా ఇటు సైడ్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇంకొక 1 hour మొత్తం కంప్లీట్ అయిపోతే
ఇందులో దీనికి కూడా కండువ కావాలంటే వేసుకోవచ్చు. కండువ అంటే మనకు స్పెషల్ గా క్లాత్ తో చేసిన కండువ క్లాత్ తోటి చూస్తారా. మనకైతే స్పెషల్ గా ప్రతి ఒక్క ఏ వినాయకునికి అయినా ఏ వినాయకునికి వేయించుకోవాలనుకుంటే కావాలనుకుంటే వేసిస్తారు. ఒకవేళ మనకి ఏదైనా వినాయకునికి మనకు ఇష్టంతోనే కదా వినాయకునికి కండువ వేయించుకుందాం అనుకుంటే అన్న వాళ్ళు మనకు అది కూడా ఫెసిలిటీ కూడా ఉన్నాయి అన్నమాట మన దగ్గర. ఇంకా వేరే షెడ్ లో అయితే ఇంకా వినాయకులు ఉన్నాయి, అక్కడికి అయితే వెళ్దాం పదండి. చూసినాం చిన్న వినాయకులు అయితే ఆ షెడ్ లో చూసినాం. ఇంకొక షెడ్ ఉంది ఇక్కడైతే, ఇక్కడ లోపల ఇంకో షెడ్ ఉన్నది. లోపల కూడా డిఫరెంట్ మోడల్ వినాయకులు అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్ లోపలికి అయితే మనం ఎంట్రీ కాగానే ఒక వినాయకుడు అయితే ఉన్నాడు చూడండి. అన్న ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటారు? ఇదన్న 5 ఫీట్స్ ఉంటుంది అన్న. ఓకే, దీనికి కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది. ఓకే, పక్కన ఇట్లా చెక్క పైన ఇట్లా పెట్టుకున్నట్టు కానీ డిజైన్ పైన ఇట్లా చేతి పెట్టి ఉన్నట్టు కొంచెం క్రాస్ లా మంచిగా ఉంది బొమ్మ. ఇంకా కావాలంటే పైన క్రిటన్ డిజైన్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. మీరు చూస్తున్నట్టయితే డిఫరెంట్ గా అనిపిస్తుంది. షెడ్ లో మొత్తం అయితే డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇంకా డిఫరెంట్స్ ఉన్నాయి, మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో బ్లాక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇంకా మొత్తం ఇంకా కలరింగ్ వస్తుంది, ఇంకా గోల్డ్ అలా అవన్నీ ఇంకా కలరింగ్ ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే త్వరలో. ఇంకోటి ఏంటంటే మీరు కండువా దీనికి కూడా వేసుకోవచ్చు. ఇంకా కుందన్ వర్క్ అంటే కుందన్ వర్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అంటే కండువా మనం తెచ్చుకోవాలా? మా దగ్గరే ఉన్నాయి. అన్నిటికీ ఏసి ఇస్తున్నాము, అందరికి చేసి ఇస్తున్నాము. మీరు వచ్చి బుకింగ్ చేసుకొని అన్న కండువా కలర్స్ కూడా ఉన్నాయి. అలా మీకు ఏ కలర్ కావాలంటే అన్న గ్రీన్ గోల్డ్ కానీ ఏదైనా ఆల్ వెరైటీస్ ఉన్నాయి. మీరు అందులో ఏ కలర్ అనే వేసుకోవచ్చు, ఏ కలర్ అని వేసుకోవచ్చు. ఇంకా కుందన్ వర్క్ కావాలంటే మీరు కుందన్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు. చాలా మా దగ్గర మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మన శిల్పకళ దగ్గరనైతే. సో ఈ మోడల్ వినాయకులు అయితే మనకు లోపల లాస్ట్ దాకా ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి, మళ్ళీ ఈ లైన్ లో కూడా ఉన్నాయి మొత్తం వినాయకులు. అన్నైతే లోపలనైతే కలర్ వర్క్ చేస్తుండు చూడండి. సో అన్న మనకైతే ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఇదన్న 7 ఫీట్స్ ఉంటది, 7.5 ఉంటది, 7.5 ఉంటది. ఇంకా దీనికి పక్కన పులి ఉంది, నిలబడి ఉన్నాడు, పులి పైన నిలబడి ఉన్నాడు మనకు వినాయకుడు అయితే చూడండి. ఇంకా మీకు ఇప్పుడే ఇంకా ఇది ఇట్లా అనిపిస్తుంది. ఇంకా కలర్ అయినాక మొత్తం అయినాక చూస్తే మీరు ఇంకా కిరాక్ అనిపిస్తుంది. వినాయకుడిని బుక్ చేసుకొని ఇప్పుడు మీరే చూస్తున్నట్టయితే ఇప్పుడే మంచిగా వచ్చింది. ఫినిషింగ్ రావాలా, ఇంకా అన్ని ఉన్నాయి. అన్ని ఫినిషింగ్ వచ్చిన దగ్గర మీరు ఇంకా ఇందులో కత్తి కూడా వస్తుంది. ఇక ఇందులో అయితే మనకు కత్తి పెట్టుకోనికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. కత్తి పెట్టేస్తాం, ఇంకా కండు వేసుకోవచ్చు. దీనికి కూడా మీరు కుందన్ వర్క్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అన్న, డిఫరెంట్ గానీ చేసుకున్నారని కూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు కలర్ అయిన తర్వాత చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మీకు కొంచెం నార్మల్, ఇప్పుడైతే నార్మల్ బేసిక్ పెయింట్ అయితే ఉంది. మొత్తం ఫినిషింగ్ అయినా అక్కడ గోల్డ్ పెయింటింగ్ అయినా అక్కడ కిరీటంకి అయినా అక్కడైతే వేరే విధంగా కనిపిస్తుంది. చూస్తే వినాయకుడు కత్తి కూడా వచ్చింది. కత్తి వచ్చినాక మీకు స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తుంది. ఇంకా అట్రాక్షన్ ఇంకా వేరు ఉంటది మీకు. ఇంకేం లేదు కదన్నా మీకు, అంటే చూసి నార్మల్ గా అనిపిస్తుంది. అది కత్తి ఉందనుకో అన్ని అట్రాక్షన్ అప్పుడు మీకు కండువా అన్ని వచ్చినా కానీ మీకే అప్పుడు స్పెషల్ అట్రాక్షన్ తీసుకోవాలన్నా సరే కాంప్రమైజ్ కాకుండా డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతాం, అట్లా ఉంటాం అన్నమాట. మనం జస్ట్ ట్రాలీ తెచ్చుకునే ఇంకా మనకైతే ఇట్లాంటి మోడల్ వినాయకులు లోపల ఉన్నాయి, లోపల చూపిస్తాం. లోపల కూడా ఇప్పుడు చూపించిన మోడల్ వినాయకుడు అయితే ఈ లైన్ మొత్తం లాస్ట్ దాకా ఈ మోడల్ వినాయకుడే. ఆల్మోస్ట్ 50% పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. జస్ట్ గోల్డ్ వర్క్ ఇంకా ఐ పెయింటింగ్ ఉంది అంతే. ఐ పెయింటింగ్ ఇంకా స్టార్ట్ చేస్తున్నా అన్న. ఓకే, చూస్తున్నట్టయితే చూస్తారు కదా ఐ పెయింటింగ్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఇక్కడనైతే. సో అన్న మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు? ఇది కూడా 5 ఫీట్స్ ఉంటుంది అన్న, 5 ఫీట్స్ ఉంటది. ఈ శంకు పైన కూర్చున్న గణపతి. ఓకే, శంకు పైన ఇంకా సన్ఫ్లవర్ కూడా ఉంది. కింద సన్ఫ్లవర్ ఉన్నది, పైన శంకు ఉన్నది. శంకు పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు చూస్తున్నట్టయితే. దీని కూడా మీరు ఇంకోటి ఏంటంటే మీరు దీన్ని కూడా కన్వే వేయించుకోవాలనుకుంటే కూడా వేయించుకోవచ్చు దీనికి. సో ఈ లైన్ మొత్తం శంకు పైన కూర్చున్న వినాయకులు అయితే ఉన్నారు. ఈ లైన్ మొత్తం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇటు బ్యాక్ సైడ్ కూడా అదే వినాయకులు ఉన్నాయి చూస్తుందిగా. మొత్తం మంచి మల్టీ కలర్ తో ఉన్న వినాయకులు అయితే అనిపిస్తుంది ఇక్కడికైతే. చూడండి మన శివన్న అయితే మనకి మొత్తం వినాయకుల గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇప్పటిదాకానైతే చాలా కష్టపడ్డాడు పాపం. నాకు షెడ్ లోపలనైతే జ్ఞానేశ్వర అన్న ఉన్నాడు. అన్న మొత్తం పెయింటింగ్ మొత్తం అన్ననే వేసుకుంటాను అన్నమాట. ఐ పెయింటింగ్ అని మొత్తం వినాయకునికి పెయింటింగ్ అయితే అన్ననే వేసుకుంటాడు. అన్న సామాన్లు మొత్తం చూడరు, ఈడున్నాయి మొత్తం సామాన్లు అన్నది ఇది.
ఓకే, ఇక్కడ చూస్తున్నట్టయితే మన శిల్పకళ ఆర్ట్స్ వినాయకులు తయారు చేసే టీం అన్నమాట అన్నవాళ్ళు. ఇంకా అన్న లోపల అయితే కొందరు ఉన్నారు అన్నవాళ్ళు, వాళ్ళైతే కొంచెం వర్క్ చేసి ఇట్లా బిజీ ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు. మన టీం మొత్తం అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నేనైతే శిల్పకళ ఆర్ట్స్ వచ్చి అయితే ఫుల్ బ్లాగ్ చేసిన వినాయకుల గురించి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీడియో ఎక్కడ చేయాలనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో వీడియో అయితే మేము ముంగట్కి వచ్చేస్తా. మన శివన్న అయితే మనతో ఉన్నాడు, ఒక చిన్న మాట మాట్లాడతాడంట. చెప్పన్న. అన్న ఛానల్ పేరు అయితే మీకు తెలిసిందే, నిజామాబాద్ ఎవరు తెలియదు ఇప్పటి వరకు. అన్ననే తీసిండు, ఫస్ట్ అన్న తీసిండు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అన్న ఏ వీడియో తీసినా కూడా మీకు వచ్చేసాయి. అన్న ఇంకెక్కడికి వెళ్ళి తీయాలనుకున్నా కూడా మీరు కామెంట్ పెడితే అన్న ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళి తీస్తాడంట. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకానైతే మొత్తం వీడియో కవర్ చేసింది ఎవరో కాదు, మన సంజయ్ తమ్ముడు. ఆల్రెడీ మొన్న కూడా ఒక వీడియోని అయితే తీయడానికి వచ్చింది, నా గురించి అయితే హెల్ప్ చేసిండు, నాకు చాలా మస్తు హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ సంజయ్. ఫ్రెండ్స్, అన్న ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.